ఉచితల్లి నీకు సీత కథ తెలుసు కదా. అయితే ఈ దశరథ మహారాజుకి ఏమని చెప్పింది, రాముడు అడవికి వెళ్ళిపోవాలి అని చెప్పింది. రాముడితో పాటు అడవికి ఎవరెవరు వెళ్ళారమ్మా? సీత సీత ఇంకా ఎవరెవరు వెళ్ళారు అడవికి ఇప్పుడు? రాముడు సీత సీత ముగ్గురు వెళ్ళారు కదా. సీతాదేవికి బంగారు జింక కనిపించింది కదా అడవిలో. ఎవరు కనిపించారు? అప్పుడు ఏమని అడిగింది సీతాదేవి రాముడిని? కావాలి తీసుకురా అంది కదా. అప్పుడు రాముడు ఎక్కడికి వెళ్ళాడు? కానీ బంగారు జింకలు ఎవరున్నారు? అప్పుడు రాముడు బంగారు జింకలో ఉన్న బూచబ్బాయి ఫైట్ చేసుకున్నారు కదా. బూచబ్బాయి రాముడు రూపంలో ఏమని అరిచాడు? మళ్ళీ ఏమని అరిచాడు? లక్ష్మణ సీత. అప్పుడు సీతాదేవి ఏమంది? లక్ష్మణ లక్ష్మణ రాముడు ఆపదలో ఉన్నాడు, నువ్వు వెళ్ళు అంది కదా లక్ష్మణుడిని. ఏమంది? అప్పుడు లక్ష్మణుడు ఏమన్నాడు? బాణంతో గీత గీశాడు కదా. గీతను ఏమంటారు? లక్ష్మణ్ రేఖ గీశాడు కదా. గీసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఎవరు వచ్చారు సీతాదేవి దగ్గరికి సన్యాసి వేషంలో? రావణాసురుడు ఎవరు? పెద్ద బూచబ్బాయి కదా. ఏమన్నాడు? భవతి భిక్ష అంది. ఏమన్నాడు? అప్పుడు సీతామాత ఏం చేసింది? ఆమె తీసుకొచ్చిందా సన్యాసికి. అప్పుడు సన్యాసి ఏమన్నాడు? గీత దాటి ఇవ్వు అన్నాడు. అప్పుడు సీతాదేవి గీత దాటిందా? సన్యాసి బూచబ్బాయిగా మారిపోయాడు కదా. మారిపోయి ఎలా నవ్వాడు? నవ్వి ఏం చేశాడు? సీతాదేవిని ఎత్తుకుపోయాడు. ఎక్కడికి ఎత్తుకుపోయాడు? ఆకాశంలోకి ఎత్తుకుపోయాడు కదా. అప్పుడు సీతాదేవి ఏడ్చింది కదా. ఎలా ఏడ్చింది? నదులు అని ఏడ్చింది కదా. సీతాదేవిని బూచబ్బాయి ఎత్తుకుపోతుంటే ఎవరు ఆపారు? పక్షిరాజు ఆపాడు కదా. పక్షిరాజు పేరేంటి? జటాయువు. అప్పుడు ఏం చేశాడు బూచబ్బాయి? రావణాసురుడు ఏం చేశాడు? పక్షిరాజు రెక్కలు కొట్టేశాడు కదా. అప్పుడు ఏం చేసింది పక్షిరాజు? కింద పడిపోయింది కదా. అప్పుడు ఎవరు వచ్చారు పక్షిరాజు దగ్గరికి? రాముడు వచ్చి ఏమన్నాడు పక్షిరాజుని? పక్షి అన్నాడా. అప్పటి నుంచి ఆ ప్లేస్ ఏమని పిలుస్తున్నారు? పక్షి అని పిలుస్తున్నారు. ఎట్లా వస్తాయా? దాని తర్వాత సీతాదేవి దగ్గరికి ఎవరు వెళ్ళారు? వెళ్ళి ఏం చేశాడు? జై బజరంగ్ బలి. పూలు వస్తుందమ్మా. అమ్మలు సీతాదేవి అశోక్ వనంలో ఉంది కదా. ఎక్కడుంది సీతాదేవి? అప్పుడు జై బజరంగ్ బలి ఏం చేశాడు? జై బజరంగ్ బలి సీతాదేవి దగ్గరకు వచ్చి ఏమన్నాడు? అన్నాడా? అప్పుడు సీతాదేవి ఏమంది? వచ్చి నిన్ను కొట్టాలి అంది. ఎట్లా కొట్టాలి భూచబ్బాయిని? ఇప్పుడు రాముల వారు ఏం చేశారు? భారతి కట్టడానికి రాళ్ళన్నీ పేర్చారు కదా. నీళ్ళల్లో రాళ్ళు పడేశారు కదా. అప్పుడు ఏమైంది? రాయి మునిగిపోయింది కదా. మునక్కుండా ఉండడానికి ఏం చేశారు? రాయి మీద ఏమని రాశారు? జై శ్రీరామ్ అని రాస్తే అప్పుడు ఏమైంది? రాయి నీళ్ళల్లో మునక్కుండా అలా వారధి కట్టి అందరూ కూడా లంకకి వెళ్ళిపోయారు కదా. అప్పుడు ఫైట్ చేసి రాముడు సీతాదేవిని తెచ్చేసుకున్నాడు కదా.